ఏపీ రాజకీయాల్లో అనూహ్య సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 10 నెలల పాలన పూర్తి చేసుకుంది. గతంలో చూస్తే గనక ఎలక్షన్స్‌కి ముందయితే గనక అనేక ప్రైవేటు అలాగే ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి సర్వేలయితే చేశాయి. ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 10 నెలలు అయిన తర్వాత మరోసారి సర్వేలయితే మొదలయ్యాయి. అటు వైసీపీ తిరిగి బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. కూటమి పైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కొన్ని సర్వేలు ప్రజా మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కూటమికి ఊహించని ఫలితాలు అందులో కనిపిస్తున్నాయంటున్నారు. తాజాగా మరో సర్వే ప్రముఖుడు కూటమి పాలన పైన ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఏపీలో ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే ఎమ్మెల్యేల పనితీరు గురించి జరగ్గా కీలక అంశాలు సర్వేలో బయటకొచ్చాయంటున్నారు. 71 మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయా నియోజకవర్గాల్లో 30% ప్రజలు కూడా ఆసక్తిగా లేరని సర్వేలో తేలింది. ఇప్పుడు మరో సర్వే నిపుణులు తాజా ఏపీలో కూటమి పాలన పైన వెల్లడించిన అభిప్రాయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నివేదిక వెల్లడించనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతా వేదికగా వెల్లడించారు. 2024 సమయంలోనూ ఇదే నిపుణుడు వెల్లడించిన ఫలితాలు, అంచనాలు దాదాపు కూటమి గెలిచిన సీట్లకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈయన వెల్లడించిన అంశాలైతే వైరల్ అవుతున్నాయి. ఈయనైతే గనక ప్రవీణ్ పొలట అనే ఆయనైతే గనక చేశారు. అవును, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు కానీ పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, భ్రమల్లో జీవించడం, మితిమీరిన అవినీతి, కేడర్లో అసంతృప్తి అంటున్నారు. ఇది క్లుప్తంగా కూటమి పాలన. బిగ్ బాంబ్ 175 మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎంతమందిపై పూర్తి నివేదిక త్వరలోనే రాష్ట్ర ప్రజల కోసం అంటూ ఆయన అయితే షేర్ చేశారు. ముఖ్యంగా ఈ సర్వేని ఇప్పుడు తన పోస్టింగ్‌లో వాళ్ళిద్దరూ కూడా కష్టపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరో పక్క జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఉద్దేశించి అయితే కష్టపడుతున్నారు. కానీ పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, అలాగే భ్రమల్లో జీవించడం, మితిమీరిన అవినీతి, కేడర్ల అసంతృప్తి ఇది క్లుప్తంగా కూటమి పాలన అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన ఒక సర్వేలో సైతం దాదాపుగా ఇవే అంశాల కారణంగా ప్రజల్లో ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. కేవలం 10 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమిలో ప్రజాప్రతినిధులపై ఏకంగా 70% వ్యతిరేకత ఉందంటున్న ఎమ్మెల్యేల సంఖ్య 71గా సర్వేలో తేల్చారు. ఎమ్మెల్యేలు మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడపడం ప్రజల్లో ఈ స్థాయి భారీ వ్యతిరేకత కారణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే సర్వే సంస్థలు వెల్లడించిన అంశాల్లో నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయంటున్నారు. మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు తీసుకోవడం భారీ వ్యతిరేకత కారణంగా మారుతోంది. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు కేడర్కు అందుబాటులో ఉండడం లేదని తేల్చి చెప్పారు. 10 నెలల్లో సీన్ రివర్స్ అవుతోందన్న సర్వే సంస్థలు కూటమి నేతలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా కూటమి అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు 3 పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో మరికొంతమంది అయితే 10 నెలల పాలనలోనే సర్వే ఏంటి, ఇదేమి ఇది చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్న వారు కూడా కొంతమంది అయితే ఉన్నారు.